మనము సైకోథెరపీ గురించి నేను ఫ్రీ క్లాసెస్ ఇద్దామనుకుంటున్నా. అండ్ ఆడోళ్ళకి గానీ, మగోళ్ళకి గానీ హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా అని నేను ఫస్ట్ ఎపిసోడ్‌లోనే చెప్పినా గదా! అంటే యాక్చువల్‌గా అసలు ఆ డిసీజ్ ఎందుకొస్తది? ఏంటి? ఎందుకట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళనేది మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేషినా గదా! ఇది సెకండ్ దాంట్లో ఏందంటే సెకండ్ పార్ట్‌లో వాళ్ళ స్వభావం ఎట్లుంటది? వాళ్ళ ఫేక్ అండ్ స్కేర్ టాక్టిక్సు ఎట్లా వాళ్ళు బిహేవ్ చేస్తారు జనాలతోటి. అండ్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి వాళ్ళతోటి. అండ్ అది చెప్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ 99.9% ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గాట్ దీస్ కైండ్ ఆఫ్ టెండెన్సీస్. వెరీ రేర్, మేబీ 4% ఈ వరల్డ్ మొత్తంలో 3-4% పీపుల్ మాత్రమే మంచి పీపుల్ ఉన్నారు. ఓకే, ఈ మొగోళ్ళైనా ఆడోళ్ళైనా. మిగతా పీపుల్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్లాంటి టెండెన్సీస్ అనేవి ఉంటాయి. అది క్వైట్ నార్మల్. ఓకే, అది మనము పెంచే పద్ధతిని బట్టి వీళ్ళ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సో థింగ్ ఏంటంటే యాజ్ పర్ ది సైకాలజీ 33.4% ఆఫ్ ది ఉమెన్ విల్ లై. ఓకే, అబద్ధం ఆడతారు ఆడోళ్ళు. 33% మాత్రం ఆడోళ్ళు అబద్ధం ఆడతారు. 66% ఆఫ్ ది మెన్ విల్ లై అన్నమాట. లై ఒక్కటే కాదు, సైకోపాత్స్ సైకోస్ బిహేవియర్ ఎట్లుంటుంది, వాళ్ళ స్కేర్ టాక్టిక్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. సపోజ్ ఒక చిన్నగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఓకే, ఒకటేంటంటే సపోజ్ మీరు మంచిగా ఉంటారు. ఓకే, తనతోటి బాగా హెల్ప్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు, నో ప్రాబ్లం అనమాట. కానీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి బెల్ట్లతోటి పేరెంట్స్ సరిగ్గా ట్రీట్ చేయక బెల్ట్లతోటి కట్టెలతోటి కొట్టి వాళ్ళని చండాలంగా ట్రీట్ చేసిరు అనుకోండి, మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ డజంట్ మ్యాటర్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అట్లాంటి ఎన్వైర్మెంట్లో టాక్సిక్ ఎన్వైర్మెంట్లో పెరిగేసరికి ఆ టాక్సిసిటీ అనేది వాళ్ళకు అటాచ్ అయిపోయి ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ అందరూ టాక్సిక్గా బిహేవ్ చేయాలని లేదు. ఓకే, అండ్ మాకైతే అట్లాంటిది ఏం లేదు. నా విషయంలో నన్ను చాలా మంచిగా చూసుకున్నారు మా మమ్మీ వాళ్ళు. కానీ థింగ్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఏంటంటే ఓకే, నేను మా పేరెంట్స్ చేసేది నాకు నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్ అని వాళ్ళు చాలా ప్రేమ చేస్తారు. వైఫ్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్స్ని కానీ మంచిగా ప్రేమగా చూసుకుంటారు. దట్ డజంట్ మీన్ దట్ ప్రతి ఒక్కరికి పికప్ చేసుకోవాలని లేదు. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సైకోస్ బిహేవియర్ ఎట్లుంటుందంటే, సపోజ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ టాక్సిసిటీలో పెరిగేసరికి ఏంటంటే, నువ్వు ఒక మనిషి వాళ్ళని మంచిగా చూసుకునేసరికి, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వాళ్ళ స్వభావం ఎట్లుంటుందని. వాళ్ళకి యాక్చువల్గా నువ్వు మంచిగా చూసుకోవచ్చు, వేరే వాళ్ళు సరిగ్గా చూడకపోతే అండ్ వేరే వాళ్ళని కొట్టిననుకోండి, అదే వాళ్ళకి నచ్చుతుంది. దే ప్రిఫర్ దాట్. అండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది సైకోపాత్స్ హ్యాస్ గాట్ ది హైపర్ ఆటిజం. హైపో ఆటిజం అంటే హైపో సెన్సిటివిటీ ఉంటుంది, హైపర్ సెన్సిటివిటీ ఉంటుంది. హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే ఆటిజంలో దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ది హైపో సెన్సిటివిటీ ఉన్న ఆటిజం ఉన్న వాళ్ళు సైకోపాత్స్గా మారుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మీరు వాళ్ళకి ఇష్టపడతారు గట్టిగా. ఇప్పుడు హైపర్ సెన్సిటివిటీ ఏంటంటే కొంచెం చిన్నదానికి కూడా నొప్పికి తట్టుకోలేరు అనమాట, అది హైపర్ సెన్సిటివిటీ. హైపో సెన్సిటివిటీ అంటే ఏంటంటే రఫ్గా ఉంటారనమాట, కొంచెం వాళ్ళు చేసే పనులు రఫ్గా ఉంటాయి. స్లామింగ్ ది డోర్సు, మన కార్ల డోర్లు దమ్మడెత్తేసుడు, మాట్లాడము లౌడ్గా మాట్లాడము, నవ్వడం గట్టిగా నవ్వడము,
అంత కొంచెము వేరే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్లో వేరే వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళకి దెబ్బ తగులుతుంది, నేను కొంచెం కేర్ఫుల్గా చూసి చిన్నగా కాలు పెట్టి దిగరు వాళ్ళు, దమ్మున దుంకుతారు దాంట్లోకి. ఆ స్ప్లాష్ ఆఫ్ వాటర్ అనేది వేరే వాళ్ళకి దెబ్బ తగులుతుంది కదా దుంకినప్పుడు, అదే ఆలోచించరు వాళ్ళు. సో ఏది కూడా రఫ్ అనమాట. ఎవరైనా కొట్టిన అనుకోని వాళ్ళకి దెబ్బ తగలదు, వాళ్ళకి నొప్పి ఉండదు బాడీకి. అది ఆటిజం అనమాట, హైపో సెన్సిటివిటీ ఆటిజము. సో మోస్ట్ ఆఫ్ ది సైకోపాత్స్కి అది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఏదైనా కొట్టినా కానీ వాళ్ళని హర్ట్ చేసినా కానీ దే ప్రిఫర్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ యు ఆర్ షోయింగ్ ది లవ్ అండ్ నువ్వు వాళ్ళతోటి జెంటిల్గా ఉన్నావు అనుకో, అందరితో మంచిగా ఉంటారు, మో లవ్ యూ సో మచ్ దిస్ దాట్ అంటారు, పోతారు, హగ్గిస్తారు, ముద్దులు పెడతారు, మంచుకుంటారు. అది నువ్వు నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఎంత మంచిగా నన్ను ఉండు వాళ్ళతోటి, నువ్వు మంచిగా ఉంటున్నావు కాబట్టి వాళ్ళకి నచ్చదు అది. ఎందుకంటే వాళ్ళ టాక్సిసిటీలో పెరిగింది కాబట్టి నిన్ను వాళ్ళ ఉచ్చులకు లాక్కోవాలని చూస్తారనమాట. కాబట్టి నువ్వు అట్లా లేవు కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చిన అటెన్షను, ఎనర్జీ, లాయల్టీ, ఆ మెర్సీ అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంత మంచిగా నన్ను ఉండు వాళ్ళతోటి, నీకు రివర్స్ పోయి నీ మీద అటాక్ చేస్తారు, నీతోటి క్రూయల్గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. నువ్వు ఎంతనన్నా హెల్ప్ చేయి, డజంట్ మ్యాటర్. అదొకటి ఎగ్జాంపుల్ వాళ్ళ టాక్సిసిటీకి. ఎందుకంటే నీవు మంచిగా చేసినావు వాళ్ళకు, నువ్వు ఎటువంటి హాని చేయలా, బట్ స్టిల్ దే డోంట్ ప్రిఫర్ దాట్. అందరికి ఇస్తారు అటెన్షను, నీ దగ్గరకు వచ్చేసరికి ఇయ్యరు. అందరికీ ప్రేమ చేస్తారు, నీ దగ్గరకు వచ్చేసరికి ప్రేమను చూపించరు. అదొక ఎగ్జాంపుల్. ఓకే. సెకండ్ థింగ్, వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది సైకోపాత్స్కి సెక్షువల్ డిజైర్స్ ఎక్కువ ఉంటాయండి. ఎంత పిచ్చి అంటే ఇంకా వాళ్ళు అసలు ఎవరైనా ముట్టుకుంటే ఇంకా వాళ్ళకి పడిపోతుంది, మగోళ్ళకి ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఆర్ ఈవెన్ ఉమెన్ యాజ్ వెల్, దే విల్ స్లీప్ విత్ మల్టిపుల్ పీపుల్. దట్స్ ఆల్ దే ఆర్. అది వాళ్ళ ఫాల్ట్ అని నేను చెప్పను, బట్ దే కాంట్ కంట్రోల్ ఇట్. దట్స్ నాట్ దేర్ ఫాల్ట్, బట్ దే కాంట్ కంట్రోల్ ఇట్. వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చెయ్యరు, ఎట్లా రిజాల్వ్ చేయాలి ఈ విషయాలు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి అనేది థింక్ చెయ్యరు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే, సపోజ్ నువ్వు పోయి, సపోజ్ కరోనా వైరసే ఉందనుకుందాం, ఓకే, వస్తే నువ్వు వ్యాక్సినేషన్కు పోయినావు, వ్యాక్సినేషన్ ఇప్పించుకున్నావు, ఓకే, ఇద్దరు కూర్చున్నారు పక్కన, ఓకే. కూర్చుంటే ఏమవుతుందంటే సపోజ్ వాళ్ళకి సెక్షువల్ డిజైర్స్, కోరికలు ఎక్కువ ఉంటాయి, ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి కావాలంతే, దే డోంట్ కేర్ అబౌట్ యూ. కాబట్టి ఏమవుతుందంటే, నేను ఉట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎవరిని కూడా ఇవి ఉద్దేశించి చెప్తున్నాయి కాదు, నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ ది ఎగ్జాంపుల్స్. వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది, వాళ్ళ స్వభావం ఎట్లుంటుంది, వాళ్ళ స్కేర్ టాక్టిక్స్ ఎట్లా ప్లే చేస్తారనేది చెప్తున్నాను నేను. ప్రతిదీ కూడా సీక్రెటివ్గా పెడతారు. నువ్వు ఇంజెక్షన్ ఇప్పించుకొని వచ్చినావు, వాళ్ళకి తెలుసు, దే నో దాట్ ఇట్స్ గోయింగ్ టు హర్ట్ యూ, బట్ వాళ్ళకు హింస అనేది ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళకి సెక్షువల్ కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిన్ను కావాలని నువ్వు వ్యాక్సినేషన్ తీపించుకున్న దగ్గర ప్రెస్ చేసి నీకు నొప్పి ఎక్కువ తెప్పిస్తారనమాట. దానివల్ల నువ్వు అరుస్తావు కదా, నువ్వు అరిచినప్పుడు నీ వాయిస్ అనేది వాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ని ఇస్తుంది. అప్పుడు వాళ్ళు నీకు పీరియడ్ ఉందా, నీకు జ్వరం వచ్చిందా, నీకు కావాలా, నీకు వద్దా, నీకు కన్సెంట్ అనేది వాళ్ళకి అనవసరం. దే జస్ట్ టేక్ యూ టు ది బెడ్ అండ్ తీసుకుపోయి ఎత్తేస్తారు, ఎత్తేసి ఇంకా బెడ్లో పోయి ఎంజాయ్ చేసుకుంటారు. దట్స్ ఆల్ దే ఆర్ లైక్. అంత క్రూరత్వము, అంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ సింగిల్ psychopath is like that, but 95.7% యాజ్ పర్ ది సైకాలజీ, నేను సైకోథెరపీలో చదివిన ప్రకారము, యాంగర్ మేనేజ్మెంట్లో నేను చదివిన ప్రకారం మాత్రము దే విల్ బిహేవ్ లైక్ దట్. ఈవెన్ సపోజ్ వాడు మొగోడు అనుకుందాం, బిహేవ్ లైక్ దట్, ఓకే. ఆడముందనుకోండి, ఆడది ఏం చేస్తుంది,
సపోజ్ వంట చేస్తుంది. ఓకే. కావాలని వంట చేస్తుంటే చూడమని వాళ్ళ హస్బెండో, బాయ్ ఫ్రెండో ఉన్నాడు. ఓకే. అది వాని బాడీకి ఎడిక్ట్ అయితది. ఓకే. వాడి వాయిస్‌కి, గొంతు వాయిస్‌కి అది ఎడిక్ట్ అయితది అనుకుందాం. అది ఎటుబడి వాడిని హర్ట్ చేస్తే తప్పితే వాడు మొత్తుకోడు. ఓకే. దానివల్ల ఆ వాయిస్ అనేది దానికి ప్లెజర్ వస్తది. అది సెక్షువల్ డిజైర్ వల్ల దానికి సెక్స్ అనేది కావాలి అప్పుడు. సో, అది ఎట్లా చేయాలి అనేది ఒక ప్లాన్ ఏస్తారనమాట. ఎవ్రీథింగ్ అట్లే చేస్తారండి వాళ్ళు. అంత రాక్షసత్వము, క్రుయాలిటీ. వేరే వాళ్ళ గురించి వాళ్ళకి అనవసరం. ఎంత సెల్ఫిష్ అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలంతే. దానివల్ల ఏమైతదంటే వంట చేస్తున్నాం అనుకో, కావాలని హస్బెండ్‌నో, బాయ్ ఫ్రెండ్‌నో పిలిసి, ఓకే. ఇది కూర రుచి చూడమని కావాలని వేడి వేడి తీసుకపోయి వాళ్ళ చేతిలో ఏస్తారు. టేస్ట్ చూసి చెప్పమని. దానివల్ల ఏందంటే వాళ్ళకి అరిచినప్పుడు, మొగోడు అరిచినప్పుడు వాళ్ళకి సెక్షువల్ ప్లెజర్ వస్తది. ఈవెన్ దో దే డోంట్ డూ ఇట్, దే విల్ మేక్ ష్యూర్ అది వాళ్ళకు వచ్చేటట్టు వాడు మొగోడు ఎటుబడి వచ్చేటట్టు చేస్తారు. లేకపోతే వాడిని కొట్టడమో, లేకపోతే వాడిని గిచ్చడమో అట్లాంటి పిచ్చి వేషాలేస్తారు. దానివల్ల ఏందంటే సెక్షువల్ డిజైర్ వచ్చి ఇంకా సెక్షువల్‌గా టెంప్ట్ అయిపోయి దే విల్ డూ దట్. ఈవెన్ మెన్ గానీ, వుమెన్ గానీ దట్స్ ఆల్ దేర్ బిహేవియర్ ఈజ్ లైక్. ఓకే. అది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్. ఓకే. థింగ్ ఏందంటే సపోజ్ మేము ఓకే. నువ్వు ఉన్నావు. ఓకే. నువ్వు ఏదన్నా ఒక హాలిడేకో, దేనికో ఒకదానికి పోతున్నావు. ఓకే. సపోజ్ నీకు బర్త్‌డేనో, ఇదో అదో వస్తది. దానికి ఏమైతదంటే సపోజ్ ఒక 5,000 పెట్టి, రూ. 5,000 పెట్టి నీకు ఒక పర్ఫ్యూమ్ బాటిలు, డిజైనర్ పర్ఫ్యూమ్ బాటిలు తెచ్చిండనుకుందాం. ఓకే. తీసుకొచ్చి ఇస్తారు నీకు. ఓకే. ఎంత స్పెండ్ చేసిండు? 5,000 రూపీస్ స్పెండ్ చేసిండు. ఓకే. మొగోడే అనుకుందాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సైకోపాత్స్ ఆర్ మెన్. ఈ మధ్య ఆడోళ్ళే ఇంకా వరుసగా తయారవుతున్నారు చెప్పాలంటే. మగ పిల్లలే ముద్దుకుంటుర్రు మంచిగా. ఈవెన్ మెన్ ఆర్ బెటర్ దెన్ ఉమెన్ దీస్ డేస్. ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ. దే లుక్ గుడ్, దే ఆర్ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ ఇన్ అండ్ అవుట్ కంపేరిటివ్లీ ఉమెన్. ఉమెన్ ఆర్ గెటింగ్ వర్స్ దీస్ డేస్. ఐఎమ్ ఆనెస్ట్ విత్ యూ. అంత చండాలంగా తయారవుతారు ఆడోళ్ళు అంటే. అసలు ఇంకా మగపిల్లలే చాలా బెటర్ అనిపిస్తుంది ఈ మధ్య. ఎనీవే, సో థింగ్ ఏంటంటే ఎంత పెట్టిండు నీకు? 5,000 పెట్టిండు. ఓ యు నో ఐ లవ్ యూ సో మచ్. ఓ ఆల్ ఫేక్. ఇట్స్ నాట్ రియల్. వాళ్ళ ప్రేమ అనేది స్వచ్ఛమైన ప్రేమ, హార్ట్ల నుంచి వచ్చే ప్రేమ కాదు. వాళ్ళకి ఎటుబడి ఏదో ఒక ప్లాన్ వేస్తారండి వాళ్ళు. ఎవ్రీథింగ్ ప్లాన్ ప్రకారం పోతారు వాళ్ళు. జస్ట్ పిచ్చిగానే చెయ్యరు. అండ్ ఏది కూడా నీకు షేర్ చేసుకోరు వాళ్ళు. నీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లాగుతారు, కూపీలు లాగుతారు. బట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నీకు చెప్పరు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే 5,000 స్పెండ్ చేసిననుకో, లవ్ యూ సో మచ్, యూ లైక్ దిస్ దట్ అని చెప్పేసి పెడితే మనం ఏమనుకుంటాము ఆడోళ్ళం, ఓహో అమ్మో ఇంత ప్రేమ నేనంటే అది ఇదని అనుకొని ఆ గిఫ్ట్ తీసుకుంటాం. ఇట్స్ జస్ట్ ఏమంటారు, గ్రూమింగ్ టెక్నిక్ అంటారు మామూలుగా. ఈ సైకోథెరపీలో గ్రూమింగ్ టెక్నిక్ అనమాట అది. ఏంటంటే జస్ట్ ఆ మనిషితోటి కాంటాక్ట్ కావాలి. దే వాంట్ ఎమోషనల్ పంచింగ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఆ మనిషిని ఏదో ఒక రూపకంగా మొత్తం ఎనర్జీని గుంజుకోవాలన్నమాట. అది బెడ్లో కావచ్చు, అది ఫిజికల్ లైఫ్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ దే ఆర్ గెటింగ్ ది బెనిఫిట్, దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ టు దెమ్. అది తప్పితే వేరే వాళ్ళ గురించి వాళ్ళకి అనవసరం అనమాట. ఇంకా నేను చెప్తున్నా కదా అని ఇంకా అదొకటి అడ్వాంటేజ్ తీసుకొని మీ భార్యలను కొట్టారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతోటి బిహేవ్ గుడ్డిగా నమ్మకండి వాళ్ళని, వాళ్ళు చెప్పేది అని చెప్తున్నాను అనమాట మీకు ఎగ్జాంపుల్. సో నీకు 5,000 పెడితే నువ్వేమనుకుంటావు, ఓ హీ లవ్ మీ సో మచ్ అండ్ ఇది ఇచ్చిండు అది ఇచ్చిండు గిఫ్ట్ అని అనుకుంటావు. ఓకే. ఫ్యూచర్లో ఓకే నీకు డివోర్స్ అయ్యో ఏదో ఒకటి ఇదయ్యో అదయ్యో అదవుతుంది. సపోజ్ నువ్వు హాలిడేకి పోయినావు అనుకుందాం. ఓకే.
హాలిడేకి పోయినప్పుడు ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దట్ అని నీకు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఓకే, లిస్ట్ ఇచ్చి నువ్వు సపోజ్ నువ్వు 5,000 రూపాయలు స్పెండ్ చేస్తే 15,000, 20,000 నీకు అంతకంటే డబుల్ ఆర్ 3 ఆర్ 4 సార్లు ఎక్కువ రెట్లున్న ప్రైస్ ఐటమ్స్ నీకు చెప్తాడు లిస్టు. అంతమంది దొబ్బుతాడు నీ దగ్గర నుంచి. సో బేసికల్లీ దే ఆర్ ది వన్స్ గెటింగ్ ది బెనిఫిట్, యు ఆర్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ హియర్. ఓన్లీ బయట అది కూడా నీకు గిఫ్ట్ ఇవ్వడం కూడా జనాల ముందు ఇస్తాడు. అండ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎవరిని ఉద్దేశించాను అట్లా. థింగ్ ఏంటంటే జనాల ముందు ఏంది మంచి పేరు ఎవరికి ఉంది ఇక్కడ? నీ భర్తకో, నీ పార్ట్నర్కో, నీ బాయ్ ఫ్రెండ్కో ఉంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ది 4 గోడల మధ్యన మీరు ఉన్నప్పుడు, నీకు వాడు చెప్పినప్పుడు అది ఓన్లీ మీ ఇద్దరి మధ్యన తెలుసు. బట్ నువ్వు 20,000 పే చేసినావు, ఆయన నీకు పే చేసింది 5,000. బట్ ఆయన పే చేసింది నీకు జనాల ముందు పే చేసిండు. అదే నువ్వు ఇంట్లో 4 గోడల మధ్యన నీకు చెప్పిన మెసేజ్ ఆయనకు నీ మధ్యనే ఉంది. నో వన్ నోస్ యూ గేవ్ ది 20,000 టు హిమ్. 20,000 రూపీస్ పెట్టి ఇంత కొన్నా అని ఎవరికి చెప్పుకోవు నువ్వు. ఎందుకంటే మా వాళ్ళే కదా ఏముంది పెద్ద అన్నట్లాగా మనం పట్టించుకోము. అది బిహేవియర్ ఇక్కడ. అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది? ఇప్పుడు అట్లా పనిచేస్తుంది వాళ్ళ బ్రెయిన్. ఎంతసేపు ఇట్స్ లైక్ అ గేమ్ ఫర్ దెమ్ అనమాట. ఓకే, ఎంతసేపు నేనే నెగ్గాలి రోజు, ఎవ్రీ సింగిల్ డే. మీకు వద్దనుకున్నా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ కావాలి. సపోజ్ 4th ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు ఏదో ఒక రూపకంగా గిఫ్ట్ ఇచ్చి ఆర్ సంథింగ్, ఇప్పుడు సపోజ్ డివోర్స్ విషయంలోనే ఉందనుకుందాం, ఇది నాకే అయింది ఎవరికో కాదు. డివోర్స్ విషయంలో వాళ్ళే ఫస్ట్ అప్లికేషన్ పెడతారు, బట్ వాళ్ళు సైన్ చేయరు నీకు. ఎందుకంటే వాళ్ళు సైన్ చేసి వాళ్ళ క్లోజర్ అనేది అవసరం లేదు. ఎట్టుబడి నిన్ను కంట్రోల్ చేయాలి, నిన్ను డామినేట్ చేయాలి. ఆ డామినేషన్ అనేది పోయిందనుకో, మళ్ళీ ఇంకొకళ్ళని చూజ్ చేసుకుంటే అది ఎక్స్ట్రా వర్క్ అవుతుంది కదా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పిల్లల్ని చూజ్ చేసుకుంటారు, పిల్లల్ని చూసుకొని పిల్లల మీద ప్రతాపం చూపిస్తారు. పిల్లలైతే ఏం అనలేరు కదా. ఇప్పుడు కొడితే మనం మళ్ళీ కొట్టి ఎదురు తిరిగి కొడతారు ఆ పిల్లలు, పేరెంట్స్ను కొట్టరు. సో దట్స్ ఆల్ హౌ దేర్ థిక్ బ్రెయిన్ ఈజ్ లైక్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. నథింగ్ ఈజ్ జెన్యున్. అథెంటిసిటీ అనేది ఉండదు. ఎంతసేపు డామినేషను, మైండ్ గేమ్స్ ఆడడము, ప్లస్ వెనకంగా దాచిపెట్టడము, సీక్రెటివ్గా ప్లాన్ చేయడము. మొదటి నుంచి కాదండి, 7-8 ఏళ్ళ నుంచి. ఇప్పుడు బిండా అన్నారు కదా, అట్లాగా మొత్తం ఎప్పుడూ ఒక ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి అదంతా ప్లాన్ చేసి చిన్నగా స్లో పాయిజనింగ్ లాగా ఇంకా టార్చర్ పెట్టి నువ్వు మొత్తము ఇంకా కంప్లీట్ నిన్ను దెబ్బతీస్తారనమాట. ఎమోషనల్గా మైండ్ మొత్తము బ్లాక్ అయిపోయి మెంటల్గా కంప్లీట్ డ్యామేజ్ చేస్తారనమాట. బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అట్లాగా బిహేవ్ చేసి ఇంకా నిన్ను కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యేటట్టు చేస్తారు. ఓకే, 5th వన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. సపోజు నువ్వు ఎవరినన్నా లవ్ చేసినావు. సపోజ్ మీ పేరెంట్స్ నిన్ను లవ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఎవరన్నా నీకు ప్రేమ చూపిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. వాళ్ళు మంచిగా ఉండరు, వాళ్ళకి తెలుసు అది. ఓకే, బట్ నువ్వు మంచిగా ఉన్నావని నీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. బట్ దే కాంట్ కోప్ విత్ దట్, దే కాంట్ టాలరేట్ దట్. ఎందుకంటే సపోజ్ నీకు ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ కలవనియరు. ఓన్లీ మీ 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 కమ్ 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 లుక్ అట్ మీ, ఐఎమ్ హియర్. సో ఎంతసేపు నేను 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 మీ 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 అంతే. నాకే ఎనర్జీ ఇట్స్ లైక్ జలగల అనమాట, జలగలాగా పట్టుకుంటారు బాడీకి. సో వాళ్ళ క్రుయాలిటీ, వాళ్ళ చెడు అనేది నీకు అంటియాలని ట్రై చేస్తారు. ఇప్పుడు ఏమంటారు కదా, కోతికి పుండైతే గీక నాక అన్నట్టు కోతి ఏం చేస్తుంది,
గీక్కొడది, నాకుతుంది, గీకుతుంది, నాకుతుంది. అదేమవుతుంది, వేరే బాడీకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది క్యాన్సర్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా మొత్తం వేరే దగ్గర అన్నీ ఇంకా ఎక్స్ట్రా కురుపులు వస్తాయి. అవునా కాదా? సో అట్లాగా వీళ్ళ బిహేవియర్ అట్లుంటుంది అనమాట. సో థింగ్ ఏంటంటే ఎవరు కూడా ఫ్రెండ్స్ తోటి కలవనియ్యరు నేను. ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిననుకో, సపోజ్ నువ్వు ముద్దుగున్నావు అనుకో, వాళ్ళు బాగాలేరనుకో, ఓ నీ వైఫ్ చాలా అందంగా ఉంది అదే అంటారు అనుకో, దే కాన్ టాలరేట్ దట్. దే నో దట్ దే ఆర్ నాట్ గుడ్. వాట్ దే వాంట్ ఈజ్ వాళ్ళు వేరే వాళ్ళు మొత్తం వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి. దే ఆర్ గోయింగ్ టు బీ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నాట్ ది అదర్ పర్సన్. దానివల్ల ఏమవుతుందంటే వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళకంటే లోవర్ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళని చూజ్ చేసుకుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ దీన్ని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ప్రేమ అందిస్తున్నారు, బికాజ్ ఆమె అందరికి ప్రేమనిస్తుంది. నేను యూనో ఈవెన్ మొగోడు ఉన్నాను అనుకో, మొగోడు ముద్దుగుండు అనుకో, ఆడది మంచిగా లేదనుకో, ఆడదైనా సరే షీ విల్ డూ ది సేమ్ థింగ్. సో ఏం చేస్తుంది, అమ్మో ఈ వీడు ముద్దుకున్నాడు కాబట్టి అందరూ వచ్చి వీడిని లవ్ చేస్తున్నారు, ఓకే నన్ను లవ్ చేస్తలేరు అని చెప్పేసి ఏంటంటే స్టూపిడ్ బిహేవియర్ ఏంటంటే దే విల్ గో అండ్ స్పెండ్ ది మనీ టు డూ ది బ్లాక్ మ్యాజిక్లు ఇవన్నీ చేసి వేరే వాళ్ళని కంట్రోల్ చేసేసి వేరే వాళ్ళ వేరే వాళ్ళని ఇంకా వీళ్ళతో కలవనీయకుండా బ్లాక్ మ్యాజిక్లతోటి కంట్రోల్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ ఇఫ్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్, సెకండ్ థింగు వాళ్ళని వదిలేసి వాళ్ళకంటే లోవర్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళన్నా చూజ్ చేసుకుంటారు. ఓకే, థర్డ్ థింగు చూజ్ చేసుకొని వాళ్ళని మళ్ళీ మొదటి వ్యక్తిని ప్రశాంతంగా బతకనియరు. వాళ్ళకి జాబులు రాకుండా వాళ్ళ కెరియర్ నాశనం చేసేటట్టు ప్రతిదీ కంప్లీట్ డిస్ట్రాయ్ చేస్తాను అనమాట వాళ్ళ లైఫ్. ఇంకా కంటిన్యూస్ ఇంకా డిస్ట్రక్షన్, అది అన్నీ కూడా మళ్ళీ సీక్రెట్గా చేస్తారండి. మీతోటి మంచిగా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ద రియాలిటీ ఇన్ రియల్ లైఫ్ దే ఆర్ నాట్ నైస్ పీపుల్. సో దట్స్ ఆల్ హౌ దేర్ బ్రెయిన్ వర్క్స్. సో వేరే ఎవరిని కూడా నేను కలవనియను అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చి నిన్ను అడ్మైర్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఒకళ్ళు నీకు ప్రేమ చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అనేది వాళ్ళకి దక్కలేదు కదా. సో నీకు కూడా దక్కొద్దు, నాకు కావాల్సింది నాకు లేనిది ఇంకొద్దు. సపోజు వాళ్ళు వేరే వాళ్ళని ఇష్టపడి వేరే వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఓకే, ఆడది ఉందనుకుందాం, ఒక మొగోడు ముద్దుగా ఉన్నాడు అనుకుందాం, వాడు దీన్ని రిజెక్ట్ చేసిన అనుకుందాం, వాళ్ళకి ఇష్టం లేదనుకో, ఇష్టం లేక వాళ్ళు రిజెక్ట్ చేస్తే దానికి కచ్చా ఇష్టం ఉండదు. అది యువర్ మైండ్, దట్స్ ఆల్ దే ఆర్ థింకింగ్ ఇన్ దేర్ ఫ్రీకింగ్ మైండ్. సో ఇఫ్ యూ గో అండ్ చూస్ ది అదర్ పర్సన్, వాళ్ళకేంది, నేను పోయి నాకు కావాల్సినప్పుడు నేను ఎవరితోటన్నా వండుకుంటా, ఎంతమందితోటన్నా వండుకుంటా, ఎన్ని రోగాలైనా తెప్పించుకుంటా, నీకు స్ప్రెడ్ చేస్తా, ఎంతమందికన్నా స్ప్రెడ్ చేస్తా నేను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు ది రియాలిటీ, నువ్వు ఎవరితోటన్నా వండుకున్నా, నువ్వు ఎవరితోటన్నా మంచిగున్నా, నువ్వు వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నా కానీ దే కాంట్ టాలరేట్ దట్, దే డోంట్ వాంట్ దట్. నేను పోతా, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, నేను పిల్లల్ని కంట, నేను ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ లైక్. నాకు కావాలంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను వదిలేస్తా. ఇట్స్ లైక్ అ పపెట్ మాస్టర్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇప్పుడు ఏమంటారు, తోలుబొమ్మ లాంటిలాగా ఒక దారాలు కట్టి ఆడిపియడం అనమాట. సో మొత్తం ఎంటైర్ లైఫ్ ఇంకా వాళ్ళ బ్రెయిన్ అంతే అండి, వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళకు అది ఉండదు. సో క్యూర్ ఏంటంటే దీనికి బేసికలీ వాళ్ళ మెంటల్గా ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ కావు. ట్రిప్టోఫిన్, సెరోటోనిన్ ప్రాబ్లమ్స్, డోపమిన్ ఇవన్నీ సరిగా ప్రాపర్గా వాళ్ళకి రిలీజ్ కాదు కాబట్టి వాళ్ళకి మామూలుగా సైకలాజికల్గా 2 థింగ్స్ ఉన్నాయండి. ట్రీట్మెంట్ ఏంటంటే, అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను, ఇంకా చాలా ఉన్నాయి, అట్లాంటివి చాలా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ట్రీట్మెంట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సైకియాట్రిస్ట్ కెన్ డూ ది మోస్ట్లీ వాళ్ళు సీక్రెటివ్గా పెడతారు కాబట్టి థింగ్స్ మొత్తం కంప్లీట్గా చెప్పరు కాబట్టి ఒక్కొక్కసారి సైకియాట్రిస్ట్లకు కూడా వాళ్ళని అర్థం చేసుకోవడము ఇట్స్ ఇంపాసిబుల్, బికాస్ దే వోంట్ టెల్ ఎవ్రీథింగ్ టు ది పీపుల్. దే కెన్ డూ ఎవ్రీథింగ్, అంతా రాక్షసత్వంగా వెనక నుంచి చేస్తుంటారు.
అండ్ క్రూరత్వంగా ప్రవర్తిస్తారు, అండ్ లాస్ బ్రేక్ చేస్తారు, కోర్టుకు తీసుకుపోతారు, నీ పైసలు మొత్తం అయిపోగొట్టి నిన్ను రోడ్డు మీద పడేస్తారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దెమ్, వాళ్ళు లగ్జరియస్ లైఫ్ బతుకుతారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరిని చూజ్ చేసుకోవద్దు, ఎవరిని చూజ్ చేసుకోకుండా నిన్ను అట్లా స్టాగ్నేషన్లో పెడతారు నీ లైఫ్. బట్ వాళ్ళు మాత్రం వేరే వాళ్ళతో పోతారు, ఎంతమంది అయినా ఆడవాళ్ళతో పోతారు, ఎంతమంది పోరగలనా ఆయన కంటారు. బట్ పిల్లల్ని చూసుకుంటారా? నో, దే డోంట్ టేక్ అబౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్. ఒకళ్ళ మీద ప్రేమ ఉండదు, ఒకళ్ళతోటి కలవనియరు. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు, 6th ఎగ్జాంపుల్. సపోజ్ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చిననుకో, దే విల్ డూ ది గ్రూప్ సెక్స్. They don't care if you like it or not. If you want it, if you like it or not, they don't care. ఇస్తేనేమో లేకపోతే ఫోర్సబుల్గా గుంజుకుంటా. ఎనీథింగ్, పిల్లలు కానీ, డబ్బులు కానీ, ప్రాపర్టీ కానీ, హోమ్ కానీ, ఎవ్రీథింగ్. లా అనేది ఫాలో కారు, అస్సలే ఫాలో కారు వాళ్ళు. దే విల్ బ్రేక్ ది రూల్స్. అండ్ మళ్ళీ వాళ్ళకి జైలుకి పోవడం ఇష్టం ఉండదు, సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ ఇష్టం ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు. ఇప్పుడు నా విషయంలో నేను చెప్తున్నా అండి, నేను ప్రాపర్గా నేను ఈ కంట్రీకి వచ్చిన కాడి నుంచి నా సంపాదన నేనే సంపాదించుకున్నా, నా సేవింగ్స్ నాయే, నా సంపాదన నాదే, ఎవ్రీథింగ్ నాదేందో నేనే తెచ్చిన. ఈడికి వచ్చినాక నాకు ఎవ్వడు ఒక చిల్లి కవ్వ కూడా ఇవ్వలే. నాకు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంతకంటే డబుల్ కాదు కదా, 200 సార్లు రెట్లు ఎక్కువనే గుంజుకున్నాను నా దగ్గర నుంచి. కానీ నాకు వచ్చిందంటూ ఏం లేదు ఇక్కడ. కాబట్టి జస్ట్ చెప్తున్నా నేను, దట్స్ ఆల్ హౌ దేర్ బ్రెయిన్ వర్క్స్. ఒకవేళ సైకియాట్రిస్టులకు ట్రీట్మెంట్ ఏంటంటే సైకియాట్రిస్ట్ను ప్రొవైడ్ చేస్తారు. అండ్ జైల్ సిస్టంలో కూడా ఎట్లుంటుంది, ప్లస్ డివోర్స్లు అయినాక ఎట్లా రిజాల్వ్ చేయాలి, అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్ పెడతా మీకు. ఓకే, యాక్చువల్గా వీళ్ళ బిహేవియర్ ఇట్లుంటుంది, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు, కోర్టు రద్దు చేస్తారు, పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల్ని టార్చర్ చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సైకోపాత్స్ని మాత్రము ఇట్లాంటి లక్షణాలు ఉంటే మాత్రము బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా ఆడోళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే ఆడది అంటే తొక్కి పారేయాల కాళ్ళ కింద. ఆడదాన్ని ఎదగనియరు. మీరు కెరియర్ వైజ్ కానీ మీకు మంచి జాబ్ ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని ఎదగనియరు, తొక్కి పారేస్తారు. ఓ ఇది చెయ్యకు, ఇది ఉంది, అది ఉంది, నా వర్క్లో నేను జాబ్ ఇప్పిస్తా, అది ఇది అంటే అంత ఫేక్ అనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు వచ్చి ఎవడైనా, ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవడైనా ఉన్నారనుకోండి, మీకు చెప్పిన కదా గ్రూప్ సెక్స్, దానికి కూడా దే డోంట్ కేర్. పెళ్ళి సినిమా చూసిరా? పెళ్ళి సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది యాక్చువల్ ప్రాపర్ సైకోపాత్ అంటే ఎట్లుంటాడు అనేది. పెళ్ళి సినిమా చూడండి, దాంట్లో మీకు తెలుస్తుంది. వాళ్ళ హస్బెండ్, మహేశ్వరి హస్బెండ్ ఉంటాడు కదా, హీఈస్ అ టిపికల్ సైకోపాత్. సో అట్లుంటుంది అనమాట వాళ్ళ బిహేవియరు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, ఓ నీ వైఫ్ చాలా అందంగా ఉందిరా, హార్ట్గా ఉంది, సెక్సీగా ఉంది అంటే, ఓ ఎంజాయ్ చేసుకో, ఇట్స్ ఓకే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ ది మనీ. సో ఇఫ్ యూ పే మీ ది మనీ యూ కెన్ ఎంజాయ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇట్స్ లైక్ ద్రౌపదిని ఇట్లా బేట్లో పెడతారు కదా, అట్లాగనమాట. సో దట్ ఈస్ అ టిపికల్ సైకోపాత్ అంటే అట్లా. సో మామూలుగా సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే, మామూలుగా క్లినికల్ హిప్నోథెరపీ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చో, మెడిసిన్ ఇచ్చో, పండబెట్టి వాళ్ళను ఒక ట్రాన్సిట్లో తీసుకుపోయి వాళ్ళ ద్వారా నిజాలన్నీ బయటికి తెప్పించినాక దాని తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ దే నీడ్ టు గివ్ అనేది ఆలోచించి దాన్ని బట్టి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇస్తారనమాట వాళ్ళను. అది కూడా ఏంటంటే కంప్లీట్ క్యూర్ అనేది లేదండి. సైకోపాత్స్కి ప్రాపర్ క్యూర్ అంటూ ఏం లేదు. ఓన్లీ సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే ఆ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ కూడా ఏంటంటే వాళ్ళ యాంగర్స్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సెరోటోనిన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో అవి ప్రొడ్యూస్ కావట్లేదు కదా, వాళ్ళు తక్కువ అమౌంట్లో ఉన్నాయి కాబట్టే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. దానివల్లనే వాళ్ళ అగ్రెషన్
ఉంటది. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే మోస్ట్‌లీ వాళ్ళని జైల్‌లో పెడతారు. ఎందుకంటే జైల్‌లో పెట్టినప్పుడు ఏందంటే వాళ్ళని అడ్మిషన్ వార్డ్‌లో పెడతారనమాట. మెంటల్ హెల్త్ వార్డ్‌లో పెడతారు. ఆ వార్డ్‌లో పెట్టడం వల్ల ఏమైతదంటే వాళ్ళకి ఆల్కహాల్ అంటూ ఉండదు. సో, ఈవెన్ వాళ్ళని బయటికి లంచ్ టైమ్‌లో రిలీజ్ చేసినా గానీ కంపల్సరీ పక్కన పోలీసోళ్ళుంటారు. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే వాళ్ళకొక కంపల్సరీ ఎలక్ట్రిక్ కార్డ్ ఒకటి కాలుకు చుడతారనమాట. ఎందుకంటే మేక్ ష్యూర్ వాళ్ళు వేరే పనులు కూడా చెయ్యనియ్యరు వాళ్ళని ప్రిజన్‌ల. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ మీద అటాక్ చేస్తారని వాళ్ళని ఐసోలేషన్‌లో పెడతారనమాట మామూలుగా. స్టాగ్నేషన్‌లో పెట్టి ఐసోలేటెడ్‌గా ఒక సెపరేట్ రూమ్‌లో పెడతారు వాళ్ళని. అంటే రూమ్ అనేది జైల్‌లో కూడా రూమ్ షేర్ చేసుకొనియ్యరనమాట వేరే వాళ్ళతోటి. హార్మ్ చేస్తారని. సో, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మామూలుగా ఈవెన్ హాస్పిటల్‌లోకి పోయినా గానీ ఓన్లీ థింగ్ ఏందంటే అగ్రెషన్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసి వాళ్ళకి ఫ్యూచర్‌లో కొంచెము సూదింగ్ మెకానిజం లాగా చేస్తారు. ప్లస్ వాళ్ళకేందంటే ఆల్కహాలు, ఈ స్మోకింగులు ఇట్లాంటియన్ని సెక్స్ అనేది ఉండదు కదా! దానివల్ల ఏమైతదంటే కొంచెం ఒక మంచి మనిషిలాగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ వల్ల ఏమైతదంటే ఇంజెక్షన్స్ వల్ల ఏమైతదంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి చిన్నగా చిన్నగా ఇంక్రీజ్ అయితాయి. బట్ ఆ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ అవసరము. ఎందుకంటే ఆహ్, ఇన్ ది ఫ్యూచరు ఇట్స్ వెరీ రేర్ కేసెస్ మేబీ 2.5% నేను సైకోథెరపీలో చదివిందేంటంటే ఓన్లీ 2.5% ఆఫ్ ది సైకోపాత్స్ కొంచెం చేంజ్ అయ్యిరని వాళ్ళ లైఫ్‌లో. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్. 98% ఆఫ్ ది సైకోపాత్స్ చచ్చిపోయేదాకా వాళ్ళు చేంజ్ కారింకా అంతే. ఆ భగవంతుడు చంపనన్నా చంపాలే, లేకపోతే వాళ్ళ ఇంకా లైఫ్ లాంగ్ లైఫ్ సెంటెన్స్ ఇచ్చి పెట్టాలి. అండ్ అదర్ థింగ్ ఇస్ ఆల్సో సైకోపాత్స్ ఆర్ వెరీ వెరీ సీరియల్ కిల్లర్స్. చంపుతారు వాళ్ళు. పైసల కోసము మనిషిని చంపుతారు వాళ్ళు. మనుషుల్ని చంపుతారు. ఎందుకంటే వాళ్ళకి దే కాంట్ కోప్ విత్ దట్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని లైక్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి దే విల్ కిల్ దెమ్. దట్స్ ఆల్ ఇట్స్ హ్యాపెనింగ్ టు మీ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్. ఎవరు సీరియస్‌గా తీసుకోవట్లా. ఇప్పుడు దేవుడు కూడా చచ్చిపోయిండు నాకు నా దృష్టిలో. ఎందుకంటే నేను ఎప్పుడైతే తప్పుడు తీర్పిచ్చిండో అప్పుడే చచ్చిపోయిండు నాకు ఆ దేవుడు. సో, కాబట్టి ఇప్పుడు దేవుని మీద కూడా నాకు నమ్మకం లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాటెవర్ ఐ క్యాన్. ఓకే. అదండి సైకోపాత్స్ గురించి. సో, అది మీకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన. ఇప్పుడు వాళ్ళ గురించి ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరిపోవు. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా ఎక్స్ట్రా ఎపిసోడ్స్ నేను పెడతాను. డివోర్స్ అయినప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, చాలా మోసం అవుతుంది కోర్టులో. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అండ్ చుట్టూ ఉన్న జనాలను, మీ ఫ్యామిలీ మెంబర్స్ను, వీళ్ళను వాళ్ళని ఎవరిని కూడా ఈజీగా నమ్మకండి. అండ్ సెకండ్ థింగ్ డివోర్స్ ప్రొసీజర్లో ఆల్మోస్ట్ అంటే కోర్ట్ ప్రొసీజర్స్ ఎట్లెట్లా ఉంటుంది, ఎట్లాంటి మోసాలు జరుగుతాయి, నీ హక్కులేంది, ఆడోళ్ళ హక్కులేంది, మగోళ్ళ హక్కులేంది, దాని గురించి చెప్తాను. అండ్ ఫ్యూచర్ దాంట్లో మామూలుగా ఈ మొగోళ్ళు తాగుడు, స్మోకింగ్, ఎడిక్షన్స్ ఉంటాయి కదా, ఎడిక్షన్స్ గురించి కూడా ఇంకో ఎపిసోడ్ పెడతాను. హోప్ ఇది అందరికీ వర్క్ అంటే ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ వర్కౌట్ కావాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ కొంచెం గుడ్డిగా ఎవరిని నమ్మకండి, అది నేను చెప్పేది. అండ్ చుట్టూ ఉన్న జనాలను కొంచెం చూసుకోండి. మనము ఫ్రెండ్సే అనుకోవచ్చు, బట్ దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. బేసికలీ దే వాంట్ యువర్ డిస్ట్రక్షన్. సో బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. అండ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ సపోజ్ మీరు అంతకుముందు తాగుడు అలవాటు ఉండి ఇవి అవి ఉండి ఇప్పుడు మీరు మంచిగా కావాలి అని మీకు మోటివేషన్ ఉండి వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు మంచిగా కావాలని ట్రై చేసినా కానీ ఎవరో ఒకళ్ళు పక్కన ఉన్నోళ్ళు మీకు ఫ్రెండ్స్ అని మీరు అనుకోవచ్చు, బట్ వాళ్ళు ఫ్రెండ్స్ కాదు నీకు. బేసికలీ దే ఆర్ దే ఆర్ యువర్ ఎనిమీస్, ఫ్రెనిమీస్ ఐ విల్ సే. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తారు, బట్ దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. బేసికలీ దే డోంట్ వాంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు దట్ రూట్. కాబట్టి ఏంటంటే
ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళని నమ్మకండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకళ్ళు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని, సపోజ్ ఒక మొగాయన ఉన్నాడు, ఒక ఆడామని నచ్చింది అనుకోండి, ఆమె మంచిగా ఉంది కదా, నేను బాగాలేను కదా, ఆమెను నచ్చుతుండో, ఆమెలో ఉంది ఏంది, నాలో లేనిది ఏంది అని చూసుకొని పోయి కాస్మెటిక్ సర్జరీలకు కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చులు పెట్టి వాళ్ళ బాడీ ఇవి అవి చేంజ్ చేయించుకుంటారు. వాళ్ళు అంత స్టూపిడిటీ అండ్ రాక్షసత్వంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు చాలా హింసిస్తారండి. చాలా అంటే చాలా హింసిస్తారు. ఎస్పెషల్లీ ఆడపిల్ల అంటే వాళ్ళకి కాలు కింద తొక్కి పారేస్తారనమాట. ఎంతసేపు డామినేషన్ కావాలి, మైండ్ గేమ్స్ ఆడతారు, సీక్రెట్గా పెడతారు. కాబట్టి బీ కేర్ఫుల్ అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీబడి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మకండి. ఇదివరకు నేను చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ పిచ్చిదానిలాగా నమ్మినాను. సో ఎవరైందో నాకు అంత క్లియర్ కట్ అర్థమైపోతుంది సైకోథెరపీ చేసిన తర్వాత. ఐ లెర్న్ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు హెల్ప్ దిస్ సొసైటీ. అందుకని చెప్తున్నా అండి. అట్లని ఆడోళ్ళు ఏమో మంచోళ్ళు, మగోళ్ళు చెడ్డోళ్ళు అని నేను అనను. యాక్చువల్ చెప్పాలంటే మగోళ్ళే ఇంకా బెటరు కంపేరిటివ్లీ ఆడోళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి, ఉన్న లోకాన్ని బట్టి అయితే ఆడోళ్ళే ఇంకా వరుసగా తయారవుతారు. కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ అందరినీ ఉటినే ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి రానియకండి. ఓకే, ఎందుకంటే కొంతమంది వస్తే మంచి అవుతుంది, ఈ చెడు కాలు పడ్డది అనుకోండి ఇంట్లో, మొత్తం మోల్ని లైఫ్ అంతా నాశనం అవుతుంది. అది తరతరాలుగా వస్తుంది. ఓకే, బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. లవ్ యూ గైస్. బాయ్.